ఎంతో అందంగా రంగురంగులుగా ఉండే సీతాకోకచిలుకంటే మనకెంతో ఇష్టం. కానీ ఆ అందం వెనక ఎంతో వేదన ఉంది. అవును, మనం సీతాకోకచిలుకను మాత్రమే చూస్తాం. కానీ ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారటానికి ఎంత శ్రమిస్తుందో చాలామందికి తెలియదు. దీని నుండి మనం ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందాం. సీతాకోకచిలుకగా మారకముందు అది ఒక గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు కొన్ని రోజులకి ఒక గూడు కట్టుకొని దానిలో కొంత సమయాన్ని వెచ్చించి తనని తాను మలచుకొని గూడు నుండి బయటకు రావటానికి ప్రయత్నిస్తుంది. అది తన పనిని ప్రారంభించింది. కొద్ది కొద్దిగా ఆ గూడును కట్ చేసుకుంటూ బయటకు రావటానికి ప్రయత్నిస్తోంది. దాదాపు 95% గూడుండి కేవలం కొద్ది ప్రదేశం మాత్రమే తిరువబడి ఉంది. ఆ సీతాకోకచిలుక చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉంది. ఒక గంటసేపటి తరువాత దాదాపు 40% గూడు తెరుచుకుంది. ఈ దృశ్యాన్ని ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఆ సీతాకోకచిలుక ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ వ్యక్తి గూడు నుండి బయటకు రావటానికి ఎంతో ప్రయత్నిస్తున్నా ఆ చిలుకకు సాయపడదాము అనుకుని తన దగ్గర ఉన్న కత్తెరతో ఆ గూడును కట్ చేసి ఆ సీతాకోకచిలుకకు సాయపడ్డాడు. ఇప్పుడు అది గూడు నుండి బయటకు వచ్చి ఎగురటానికి ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. ఎంతకీ దాని రెక్కలు తెరుచుకోవడం లేదు. ఇలా చాలాసార్లు ప్రయత్నించింది, కానీ సాధ్యపడటం లేదు. చివరకు అది చనిపోయింది. ఇక్కడ ఏం జరిగిందో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. వాస్తవంగా ఇక్కడేం జరిగిందంటే, సీతాకోకచిలుక తనంతట తాను ఎగురగలిగే శక్తి వచ్చేంతవరకు ఆ గూడును తెరిచి బయటకు రాలేదు. ఆ గూడులోనే ఉన్న ఆహారాన్ని ఉపయోగించుకుని తిరిగి శక్తిని కూడగట్టుకుని మళ్లీ ప్రయత్నిస్తుంది. అలా దానికి కావలసిన శక్తి రాగానే అది వెంటనే ఎగిరిపోగలుగుతుంది. కాని ఇక్కడ ఈ వ్యక్తి చేసింది ప్రకృతి విరుద్ధమైన పని. దానివలన ఆ జీవానికి మేలు జరగకపోగా కీడే జరిగింది. మన నిజ జీవితంలో మనకు వచ్చే కష్టాలు కూడా అంతే. మనకు ఎదురయ్యే పరిస్థితులు, పరీక్షలు మనం మన భవిష్యత్తును ఎదుర్కోవడానికే. ఆ కష్ట సమయాన్ని ఎదుర్కొంటేనే గొంగళి పురుగైన సీతాకోకచిలుకలా అవగలిగేది. ఇతరుల సాయం కొద్ది రోజులు మాత్రమే. మన మీద మనకున్న నమ్మకం శాశ్వతం. అందుకే నేడు గొంగళి పురుగులా ఉన్నామని బాధపడవద్దు. కష్టాలకు ఎదురీదగలిగితే సీతాకోకచిలుకలా మారగలమని ధైర్యంతో ముందడుగు వేయండి.